ఆ ఆహారం పెట్టింది ఎవరు? పెట్టేవాడు మన వాడైనప్పుడు అంట చాటును కూర్చున్నా, ఒక్కొక్కసారి కడను కూర్చున్నా అన్నీ మనకు అందుతాయంటండి. పెట్టేవాడు, ఇప్పుడు పెట్టేవాడు ఎక్కడున్నాడు? మరి పెట్టేవాడు మనతో ఉన్నప్పుడు అయ్యో రొట్టెలు తెచ్చుకోలేదా, రేపు పొద్దున్న ఏం తింటాం, రేపు సాయంత్రం ఏం తింటాం అన్న ఆలోచన మీకేంటి? ఇవన్నీ ఎవరి కళ్ళ ముందు చేశాను? మీ కళ్ళ ముందే కదా చేశాను. చేస్తే మీరు ఎందుకు గ్రహించడం లేదు? అయ్యయ్యో అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను, నా బాహుబలాన్ని ఇంకా మీరు ఎప్పుడు నమ్ముతారు అని దేవుడు అడుగుతున్నాడండి, యేసే అడుగుతున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసే కూడా ఉంటూనండి రేపు పొద్దున సంగతి ఏంటి? ఇప్పుడు ఈ నెల ఉంది కదా, డ్వాక్రా కట్టేసామా లేదా? డ్వాక్రా కట్టేసామా లేదా? డ్వాక్రా కట్టేసాం. బండి కానీ కారు కానీ ఫైనాన్స్ కట్టేసామా లేదా? కట్టేసామా లేదా? కట్టేసాం. ఇంటద్ది లేకపోతే షాప్ అద్ది, ఇంకో అద్ది, ఇంకో అద్ది, ఈ నెల కట్టేసామా లేదా? కట్టేసాం కదండి. పిల్లల స్కూల్ ఫీజు పోయిన నెల కట్టారా? కట్టేసాం కదా. ఇప్పుడు మనకు ఒక నెల కట్టాం. ఎవరి దైవాలు కట్టామంటారు? కొంచెం సౌండ్ పెంచండి. మరి ఇప్పుడు వచ్చే నెల కట్టాలి కదా, మరి ఆ నెల కోసం ఆలోచన ఏంటి? ఇప్పుడు దేవుని వెంబడిస్తున్నాం కదా, దేవుని వెంబడిస్తూ ఉన్నాం కదా. ఈ నెల కట్టేసాం, ఈ నెల కట్టేసాం, దేవానికి స్తోత్రం అని అంటాం. మళ్ళీ పక్కన అనుమానం వచ్చేద్దండి, ఈ నెల బాగానే కట్టాం, రేపు నెల ఏంటి, రేపు నెల ఎలా కడతాం, రేపు నెల పరిస్థితి ఏంటి? అయ్యో అల్ప విశ్వాసి, ఎంతకాలం మీతో ఉంటాను నేను, నీ పట్ల ఇన్ని కార్యాలు చేస్తున్నాను, ఇన్ని కార్యాలు చూస్తానే ఉన్నావు, కానీ ఇంకా దేవుణ్ణి సందేహిస్తున్నామా మనము? ఆయన సందేహిస్తూ రేపు నెల ఎలాగా, అందుకే కదా రేపటి గురించి మీరు చింతపడకండి, మీ చింత యావత్తు